చేపలు ఇవి పారలు అంటారు మా సైడు. మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. ఈ చిన్న చేపలు అంటున్నాను నేను. ఇందులో మనం నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అందులో మనం పక్కన నీట్గా పెట్టుకున్న తర్వాత అందులో సాల్ట్, పసుపు, కారం, మసాలా, ధనియా పౌడర్ కొంచెం వేసుకొని ఈ చేపలకి పట్టేలా అవన్నిటినీ మంచిగా ముక్కల్లోకి వెళ్ళేలా కలుపుకోండి. అవన్నీ కలిపేలా వేసేసి అవి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి. మనం ఇంతలోపు ఉల్లిపాయ, టమాటా, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ఎండుమిర్చి తీసుకొని ఇవన్నీ మిక్సీ కొట్టేసుకుందాం. ప్యూరీ అయిపోతుంది. చింతపండు, పెద్ద సైజ్ టమాటా అంత చింతపండుని తీసుకొని నానబెట్టేసి పక్కన పెట్టండి. ఒక ప్యాన్ని తీసుకొని అందులో కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. అందులో 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి చేపలకి నీసి వాసన రాకూడదు అంటే మంచిగా ఆయిల్ గట్ట వేయాలండి. ఇందులో నేను బిర్యానీ స్పైసెస్ వేస్తున్నాను. బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. అలానే కరివేపాకు, పచ్చిమిర్చి 2 వేసుకొని అవన్నీ వేగనివ్వండి. అవన్నీ వేగిన తర్వాత అవన్నీ ఒకసారి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ కొట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేయండి. ఆ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వాటర్ వస్తుంది. అందులో నుంచి వాటర్ వచ్చి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఒకవేళ మీరు అల్లం తెల్లుల్లి మీరు మిక్సీ కొట్టుకోలేదనుకోండి, ఈ టైంలో వేసేసుకోండి. వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. ఇది మీరు ఆయిల్ మంచిగా తేలుతుంది. మనం వేపుకున్న దాంట్లో ఆయిల్ తేలుతుంది కదండి, అందులో మనం పక్కన పెట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటిని వేసేసుకోండి. చేపలు వరుస మీద ఒక్కొక్కటి పెట్టుకోండి. ఒకదాని మీద ఒకటి వేయడం కన్నా వరుస మీద అన్నీ పెట్టుకుంటే అది ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయండి. పచ్చివాసన పోతాయి, నీసు వాసన కూడా రావు. మనకి బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా నూనెలో వేపండి. ఒక 5 నిమిషాలు అలా పెట్టేయండి. ఒక 5 నిమిషాలు పెట్టిన తర్వాత మనం చింతపండు పక్కన పెట్టుకున్నాం కదండి, అది బాగా స్మాష్ చేసి అందులో రసాన్ని వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మీ పుల్లకు తగినంత వేసుకోండి. ఇవన్నీ మనం చేపకి డిస్టర్బ్ అవ్వకుండా ఓన్లీ అందులో గ్రేవీని మాత్రమే కలపండి. అవన్నీ కలిపి హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మూత పెట్టండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం సిమ్లో పెట్టుకుందాం. ఇవి బాగా మరుగుతాయండి. మరుగుతున్నప్పుడు మాత్రమే సిమ్లో పెట్టుకొని ఇందులో మనం దానికి తగ్గట్టు కొంచెం పసుపు, సాల్ట్, కారం, మసాలా ఇవన్నీ వేసుకోండి. ఆల్రెడీ వేసాం కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు అన్నీ ఒకసారి నీట్గా కలపండి. అందులో చేపలకు మళ్ళీ పట్టేలా మూత పెట్టేయండి. సిమ్లో పెట్టి మూత పెట్టండి. బాగా మరుగుతున్నప్పుడు ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత బాగా మరుగుతుంది. మనకి ఇవి ఎక్కువసేపు మరగక్కర్లేదండి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, చాలా ఈజీ.